ఒక్క రక్తపు బొట్టు కూడా ఈ నేల మీద చిందకూడదు. ఆ అమ్మి పేరు భారతి. మన నేలకంట మా చిన్న కూతురు. బంగారంలా ఉండాది. హాయ్ అండి. ఇప్పుడే అయ్య గారు లెనిన్ సినిమా చూశాను. యాక్చువల్లీ ఇందాకడ అయింది. అండ్ తర్వాత ఈవిల్ డెడ్ ది బోన్ సినిమాకి వెళ్ళాను. అక్కడ టికెట్ తీసుకున్నాను. థియేటర్ దగ్గర షో లేదని చెప్పి వెళ్ళిపోమన్నాడు. ఏంటో భయ్య, ఇంకేం లేదు. ప్రసాద్ ఆదిత్య మాల్కి వెళ్తాను, లేదంటే లేదు. అండ్ ఫస్ట్ లెనిన్ గురించి మాట్లాడుకుందాం. అయ్య గారు నెంబర్ 1 అన్న ట్యాగ్ ఇప్పుడు తీసుకున్నారు. నాకైతే లెనిన్ ఫస్ట్ స్టోరీ చెప్తాను భయ్య. ఫస్ట్ అదే మనకి ట్రైలర్లో ఏం ద్రౌపది ఉత్సవం గురించి చెప్పారు కదా, 18 days ఉంటుంది అండ్ రథం చెందకూడదు. బేసిక్ స్టోరీ అదే. అండ్ అక్కడ నుంచి క్యారెక్టర్ వైజ్ చాలా బాగా పెట్టుకున్నారు. ఫస్ట్ 20 minutes అయితే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ అక్కడ నుంచి అఖిల్ గారు భాగ్యశ్రీ గారి లవ్ ట్రాక్ అంత పెద్ద అనిపించదు. అండ్ మనం ఎక్కడో చాలాసార్లు చూసాం అనిపిస్తుంది. అండ్ అగైన్ అక్కడ నుంచి సాంగ్స్ ఉంటాయి భయ్య, నాకు అంత అనిపించలేదు సాంగ్స్. అండ్ ప్రీ ఇంటర్వెల్ నుంచి సినిమా ఎత్తుకుంటుంది. ప్రీ ఇంటర్వెల్లో ట్విస్ట్ చాలా బాగుంటుంది. అండ్ చాలా మంది గెస్ట్ చేస్తారు, నేనైతే గెస్ట్ చేశాను. అండ్ నాకు బాగా నచ్చింది. అండ్ అగైన్ తర్వాత సెకండ్ హాఫ్ అగైన్ మంచి కొద్ది డ్రామా స్లో అవుద్ది. అండ్ అగైన్ కొన్ని చోట్ల డ్రా అవుతూ ఉంటది. అండ్ అగైన్ క్యారెక్టర్కి మాత్రం మంచి జస్టిఫికేషన్ ఉంటది. ఒక్క క్యారెక్టర్కి ఒక్క జస్టిఫికేషన్ పెట్టుకున్నారు. నాకైతే అది బాగా నచ్చింది. అండ్ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ మాత్రం చాలా చాలా బాగుంటది. అదైతే మాత్రం బాగా పెట్టుకున్నారు. అండ్ సినిమాలో పాజిటివ్స్ ఫస్ట్ వచ్చి అఖిల్ గారు భయ్య, నాకైతే హలో తర్వాత ఈ సినిమాలో యాక్టింగ్ చాలా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ భాగ్యశ్రీ గారు శ్రీలీల గారిని రీప్లేస్ చేసి చాలా మంచి పని చేశారు భయ్య. అంటే భాగ్యశ్రీ గారు అంటే భారతి చాలా బాగా చేశారు ఆవిడ యాక్టింగ్. అండ్ శివాజీ గారు చాలా బాగుంది ఆయన క్యారెక్టర్. అండ్ బ్రహ్మాజీ గారు కూడా, కానీ ఒకటి భయ్య, బ్రహ్మాజీ గారి క్యారెక్టర్ అక్కడ డ్రాప్ అవుతున్నట్టు ఉంటుంది, అది అనిపించలేదు. కానీ ఆయన గెటప్ మాత్రం చాలా బాగుంది. అండ్ అగైన్ సినిమాటోగ్రఫీ మాత్రం చాలా చాలా బాగుంది. బిగ్గెస్ట్ సినిమాటోగ్రఫీ. అండ్ తమనన్న బీజిఎం సాంగ్స్ నాకు పెద్ద అనిపించలేదు. సోల్ ఆఫ్ ద లైన్ నచ్చింది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి చోట సోల్ ఆఫ్ లైన్ మ్యాక్సిమం మొత్తం ఉంటుంది, కానీ బాగుంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకి చాలా ఎక్కువ ఖర్చు పెట్టారు, అదైతే మాత్రం తెలుస్తుంది. అండ్ ఇప్పుడు నెగిటివ్స్ మాట్లాడుకుందాం. సినిమాలో నాకు బాగా అనిపించిన నాలుగు బొక్కలు బాగా కనపడ్డాయి. అండ్ ఇది ఇప్పుడు చెప్పడం స్పాయిలర్లా ఉంటది. అండ్ ఆదివారం స్పాయిలర్ టాక్ పెడతాను కాబట్టి అప్పుడు మాట్లాడతాను. సినిమాలో విలన్స్ భయ్య నాకు పెద్ద అనిపించలేదు. ఇంకొకరిని ఎవరన్నా మెయిన్ విలన్ అయితే పెద్ద అనిపించలేదు. ఇంకొకరిని ఎవరన్నా పెట్టుకుంటే బాగుంది అనిపించింది. అండ్ మోటో మనం చాలాసార్లు చూసాం అనిపిస్తుంది, విలన్ మోటో. అండ్ బాగా అనిపించింది. కానీ క్లైమాక్స్ వచ్చి ట్విస్ట్ మాత్రం బాగుంటది. కానీ అక్కడ కూడా అనిపించింది ఒక బొక్క అంతే. అండ్ కొన్ని క్యారెక్టర్లు అయితే మాత్రం చాలా బాగా రాసుకున్నారు, చాలా బాగా పే ఆఫ్ ఇచ్చారు. కొన్ని వాటికి పెద్ద అనిపించలేదు అంతే. అండ్ మీరు లేనని చూసారు లేదా కింద కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్ కావాలంటే వెంటనే మా సినిమా కబుర్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ టంగ్ మన కొట్టండి. అలాగే మంచి పేజ్ ఫాలో అయిపోండి. ఇంకా ఈ విల్ డెడ్ బోర్న్ చూడలేను, చూస్తాను. ఓకే, థ్యాంక్ యూ.